హలో బస్ వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ షీలా యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ దేని గురించి అని అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని బిగినర్స్ చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ సిన్స్ పాస్ట్ 1 ఇయర్ నుంచి నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. నేనే బుక్స్ అయితే చదివాను. సో నేనేమైతే రెఫరెన్స్ తీసుకున్నానో అదే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎలాంటి ఏ యూట్యూబ్ ఛానల్తోని మీ మ్యాథ్స్ స్కిల్స్ కానీ రీజనింగ్ స్కిల్స్ కానీ ఏమైతే చదవాలో అది నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వ్లాగ్. చాలా పోస్టులు పడబోతున్నాయి. ఎస్ఎస్సి నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్గా. అండ్ ఫేజ్ 11 ఒకటి స్టార్ట్ అవబోతుంది. జేఈ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రూప్ డి ఆల్రెడీ మీలో చాలా మంది అప్లై చేసి ఉంటారు. అండ్ మన ఎన్టీపీసీ ఎగ్జామ్ ఆల్రెడీ రన్ అవుతుంది. అండ్ ఇంకేంటి ఏఎల్పి వస్తుంది. మన గ్రేడ్ 1 గ్రేడ్ 3 టెక్నీషియన్స్ అవి ఉన్నాయి. చాలా ఎగ్జామ్స్ అనేవి ముందు రాబోతున్నాయి. వాటి కోసం మీరు ఫస్ట్ కావాల్సింది అండ్ తెలంగాణలో స్టేట్స్లో అయితే జీపీఏ పోస్టులు రాబోతున్నాయి. అండ్ ఇంకా గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 ఉన్నాయి, గ్రూప్ 4 కూడా ఉన్నాయి. అవి రాబోతున్నాయి. వాటికి ఖచ్చితంగా కావాల్సింది మీకు ప్రతి ఎగ్జామ్లో ఈ మధ్య కాలంలో ప్రతి ఎగ్జామ్లో మీకు అరిథమెటిక్ రీజనింగ్ లేకుండా పేపరే వస్తలేదు. సో అరిథమెటిక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేను ఏ క్లాసెస్ అయితే ప్రిఫర్ చేస్తానో మీకు కూడా అదే క్లాసెస్ నేను చెప్తాను. కొన్ని క్లాసెస్ చెప్తాను. ఆ క్లాసెస్ మీకు నచ్చితే మీరు ఆ క్లాసెస్ చూడండి. ఒక 3-4 క్లాసెస్ చెప్తాను. మీకు నచ్చితే ఆ క్లాసెస్ చూడండి. హిందీ వచ్చిన వాళ్ళకి హిందీ, తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు, అలా క్లాసెస్ నేను మీకు కొన్ని ప్రిఫర్ చేస్తాను. ఆ క్లాసెస్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఖచ్చితంగా ఏం చేయాలనంటే ఆ క్లాసెస్ అనేవి వింటూ ఇప్పుడు సపోజ్గా చందన్ లాజిక్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో అరిథమెటిక్ మీకు పర్సంటేజ్ తీసుకోండి. టాపిక్ పర్సంటేజ్ తీసుకోండి. పర్సంటేజ్లో మీకు ఒక 50 క్లాసెస్ ఉన్నాయి. ఈచ్ క్లాస్ 50 minutes ఉంది. సో ఆ క్లాసెస్ని మీరు 1 or 2 daysలో కంప్లీట్ చేసి, అంటే ఈరోజు ఒక 10 క్లాసెస్ విన్నారు. ఆ 10 క్లాసెస్ విన్న దాంట్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో మళ్ళీ కీ పాయింట్స్ కోసం ఇంకో నోట్స్, అంటే మీరు ఒకటే నోట్స్లో బ్యాక్ సైడ్ పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే మెయిన్ నోట్స్, ఫెయిర్ నోట్స్, రఫ్ నోట్స్, అంటే కీ పాయింట్స్లో మీరు సాయంత్రం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను డే అంతా ఏం చదివినా అండ్ ఏ టాపిక్స్ కవర్ చేసిన అనేది మీరు చూసుకోవాలి. ఇంకొకటి చాలామందికి టెక్స్ట్ బుక్ అనేది తెలిసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనేది మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇప్పుడు సేల్ నడుస్తుంది. 399 సంథింగ్ ఏదో ఉంది పర్ ఇయర్కి ఆర్ 18 monthsకి. అది తీసుకోండి. దాంట్లో మీరు టెస్ట్ రాయొచ్చు. ప్రతి దానికి దానికి మీరు అవి చూసుకొని చేయొచ్చు. దాంతో మీ మ్యాథమెటిక్స్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ టాపిక్ అయిపోయిన తర్వాత, అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక 2 papers వదలండి. 2 papers వదిలిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వెళ్ళేటప్పుడు అక్కడ నెక్స్ట్ టాపిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్ ఉందనుకోండి, రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్ట్ చేయండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అయిన తర్వాత టైమ్ అండ్ వర్క్ అయిన తర్వాత బోట్స్ అండ్ స్ట్రింగ్స్, అలా ప్రతి దానికి అట్లా ఒక 2 papers వదిలి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. నోట్స్ ప్రిపేర్, రఫ్ నోట్స్, ఫెయిర్ నోట్స్ అనేది మ్యాండేటరీ. మీకు ట్రిక్స్ చెప్తారు, 3-4 ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా మీకు నచ్చిందో ప్రిఫర్ చేయండి. కాకపోతే 3-4 ట్రిక్స్ రాసుకోండి. ప్రతి ట్రిక్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఖచ్చితంగా అరిథమెటిక్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఎగ్జామ్లో అరిథమెటిక్ స్కిల్స్ లేకుండా, రీజనింగ్ స్కిల్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. అండ్ జిఎస్ కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు. జిఎస్ మేబీ చాలా దాంట్లో ఇప్పుడు ఎన్టీపీసీలో 40 marks ఏమో ఉంది జిఎస్. సో జిఎస్ కూడా ఇంపార్టెంట్ గైస్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడు హిందీలో చాలా బాగా చెప్తున్నారు రాధికా మేడం అని. అంటే చాలా క్లాసెస్ ఉన్నాయి హిందీలో కూడా. లేదు అని అంటే మీరు లూసెంట్ బుక్ తీసుకోవచ్చు అండ్ ఎన్సైక్లోపీడియా బుక్ తీసుకోవచ్చు. ఆ బుక్స్లో కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవచ్చు. ఎన్సైక్లోపీడియా, లూసెంట్ మీకు చాలా యూజ్ అవుతాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి. అండ్ ఇంకొకటి ఏంటి, మ్యాథ్స్ క్లాసెస్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ హిందీ క్లాసెస్ విన్నాను. నేను హిందీ వాళ్ళు ప్రిఫర్ చేసిన, ఎందుకంటే వాళ్ళు ఒక 3-4 మెథడ్స్ బాగా చెప్పారు. 4-5 మెథడ్స్ నాకు ఇచ్చారు. దాంట్లో నాకు 2 మెథడ్స్, ప్రతి దాంట్లో 2 మెథడ్స్ నేను పిక్ చేసుకున్నా. ఆ 2 మెథడ్ అంటే ఒకటి కాకపోతే ఒకటి అట్లా షిఫ్ట్ అవుతూ ప్రాబ్లమ్ చేస్తాను నేను ఇప్పటికీ కూడా. సో మ్యాథ్స్లో హిందీ క్లాసెస్లో నేను ఒక 4 పేరు చెప్తాను. వాళ్ళ ఐడి కూడా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో హిందీ మీకు రాకపోతే మీరు హిందీని మ్యాక్సిమం హిందీలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు రాకపోతే నేను తెలుగు క్లాసెస్ కూడా ఇస్తాను. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే హిందీ వాళ్ళు కొంచెం ట్రిక్స్ చెప్తున్నారు. అంటే లాజిక్స్ ఎక్కువ
ఎక్కువ మెథడ్స్ చెప్తున్నారు వాళ్ళు, ఒక 3-4 మెథడ్స్ చెప్తారు, ఆ దాంట్లో మనం పిక్ చేసుకోవాలి. తెలుగులో ఏంటంటే ఒక 2 మెథడ్స్ చెప్తున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక 2 క్లాసెస్ విన్నాను అంతే తెలుగు, తర్వాత నేను వినలేదు. వాళ్ళ 2 క్లాసెసే ఇస్తాను ఇప్పుడు. అండ్ హిందీలో ఏంటంటే ఫస్ట్ థింగ్ రాకేష్ యాదవ్ సార్, సెకండ్ మన సాహిల్ సార్. రాకేష్ యాదవ్ సార్ క్లాసెస్, సాహిల్ క్విక్ ట్రిక్స్ బై సాహిల్ సార్ ఆర్ టార్గెట్ ద మ్యాథ్స్ బై సాహిల్ సార్. అండ్ ఇంకొకటి ఏమో ఆదిత్య రంజన్. ఈ ముగ్గురి క్లాసెస్ మీరు మ్యాథ్స్, ఈ ముగ్గురు క్లాసెస్ మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు 100% ఖచ్చితంగా మీ అర్థమెటిక్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 100% మీరు ఏదో ఒక జాబ్లో సెట్ అవుతారు. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఈ ముగ్గురు క్లాసెస్ మీరు విన్నారనుకోండి, ఒకటి రాకేష్ యాదవ్, 2 క్విక్ ట్రిక్స్ బై సాహిల్ సార్ ఆర్ టార్గెట్ ద మ్యాథ్స్ బై సాహిల్ సార్, 3 ఆదిత్య రంజన్. ఈ ముగ్గురు మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారనుకోండి 100% మీరు సక్సెస్ అవుతారు. అంటే మ్యాథ్స్ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ ఛానల్లోనే రీజనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాళ్ళు రీజనింగ్, ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రీజనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలుగు క్లాసెస్ ఎవరంటే చందన్ లాజిక్ బాగా చెప్తారండి. చందన్ లాజిక్ సార్ కొన్ని లాజిక్స్ అంటే ట్రిక్స్ చెప్తారు. చందన్ లాజిక్ సార్ కూడా ఆయన కూడా బాగా చెప్తారు. అండ్ రమేష్ సార్ క్లాసెస్ అనేవి మీకు కంప్లీట్ మ్యాథ్స్ దొరుకుతుంది అక్కడ రెఫరెన్స్తో సహా. సో రమేష్ సార్ క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ ఒకటి, చందన్ లాజిక్ ఒకటి, తెలుగు వాళ్ళు చూడండి. హిందీ వాళ్ళైతే ఆ ముగ్గురిది చూడండి. ఇంకొకటి రాధికా మ్యామ్, సైన్స్ బై రాధికా మ్యామ్ ఆర్ సైన్స్ మ్యాగ్నెట్ యూట్యూబ్ ఛానల్, ఈ రెండు చూడండి. సైన్స్ బై రాధికా మేడం, సైన్స్ మ్యాగ్నెట్, ఇవి మీరు చూడాలి. ఈ సైన్స్ కోసం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు కవర్ చేస్తారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దాంట్లో కవర్ అవుతాయి. ఇంకా మన ఛానల్లో కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను ఒక టీచర్తో మాట్లాడిన, ఆ టీచర్ ఏమన్నారంటే సరే చెప్తానని చెప్పారు. ఆ టీచర్ అనేది కంప్లీట్గా మీకు రోజు ఒక వీడియో అనేది పెడుతూ ఉంటారు. మ్యాథ్స్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్, సైన్స్ క్లాసెస్ అవి స్టార్ట్ చేద్దాం. సో అది సూన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మీరు ఈ క్లాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఇక్కడ పెడతాను నేను డిస్ప్లేలో, ఆ టాపిక్స్ మీరు చూడండి. అంటే మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్, రీజనింగ్లో టాపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్. నేను మీ ఈ టాపిక్స్ అనేవి చూడండి. మీరు క్లాసెస్ వైజ్గా పోయినా పర్లేదు కంప్లీట్గా, లేకపోతే నేను ఇప్పుడు పెట్టే టాపిక్స్ వైజ్గా పోయినా పర్లేదు. ఒక టాపిక్స్, ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాసెస్, ఒక్కొక్క టాపిక్ అట్లా నోట్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అయితేనే మీరు ఎప్పుడు ఏ క్లాస్ నేర్చుకున్నారో, మీకు ఏది వచ్చిందో అండ్ ఏది మీకు యూస్ఫుల్ అవుతుందో, ఏది రావట్లేదో మీకు అర్థమవుతుంది. రఫ్ నోట్, ఫెయిర్ నోట్స్, 2 నోట్స్లు మెయింటైన్ చేయండి. అండ్ మీరు ఏదో వర్క్లో ఉన్నా కూడా సరే, రోజుకి 2 క్లాసెస్, రోజుకి మ్యాథ్స్ 2, రీజనింగ్ 2 విన్నారనుకోండి, ఖచ్చితంగా 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది మీ దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పడుతున్నాయి, పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ట్రై హార్డ్ చేయండి. అందరికి ఆల్ ద బెస్ట్. నేను ఇప్పుడు టాపిక్స్ పెడతాను, యూట్యూబ్ క్లాసెస్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. అవన్నీ మీరు కంప్లీట్గా చూడండి, చూసి నేర్చుకోండి. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్లో కూడా సూన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. వాళ్ళు వచ్చి మీ క్లాసెస్ చెప్తారు కంప్లీట్గా. సో వాటి కోసం వెయిట్ చేయండి. అండ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ వస్తే నేను ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. నోట్స్ మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ రోజు మాక్ టెస్ట్లు రాయండి. ఖచ్చితంగా ఒక 2-3 మాక్ టెస్ట్లన్నా రాయాలి రోజుకి. పడుకునేదాకా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీరు రాసిన నోట్స్ మీరు చదువుతూనే ఉండండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. మీరే కాదు, మీతో పాటు నేను కూడా అదే చేస్తున్నా. సో కలిసి చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఈ బ్లాగ్ అయితే ఇంతే. సో ఇంకేమైనా దేని గురించి వీడియో చేయాలని నాకు కామెంట్ చేస్తే దాని గురించి వీడియో చేద్దాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, బై.